హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 107. శివ అలా ముద్దులు పెడుతూ ఉంటే, సాయంత్రం వరకు నీతోనే కదా తిరిగేసొచ్చాను. స్పోర్ట్స్ అకాడమీకి కూడా వెళ్ళనివ్వకుండా పార్కులు, సినిమాలకి, రెస్టారెంట్లు తిప్పుతూ అప్పుడే ఏమో మునిగిపోయిందని మళ్ళీ పరిగెత్తుకొనొచ్చావు అని అడిగింది చందన. ఐ మిస్ యూ అన్నాడు గారంగా. ఈ మధ్య నువ్వు మరీ ఎక్కువగా మిస్ అవుతున్నట్టుగా అనిపించట్లేదా బావా అని అడిగింది కళ్ళెగరేసి. ఇంత అందమైన మరదలు, పైగా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేనేంటి, ఎవరైనా పదే పదే మిస్ అవుతూనే ఉంటారని అంటూ ఆమె సన్నగా ఉన్న నడుం మీద చేతులను ఆడిస్తూ మైకంగా ముద్దులు పెడుతుంటే చందనకి ఒళ్ళంతా గగురుపాటికి గురైనట్టుగా అనిపించింది. అతని పెదవుల మాయకి తెలియకుండానే దాసోహం అయిపోతూ అతనికి ఆమెని అర్పించుకోవాలని అనిపిస్తున్నా తీరా ఎండుకొచ్చేసరికి కంగారు పడి దూరం జరిగిపోతూ ఉంటుంది. బావా, నువ్వు మరీ అడ్వాన్స్ అయిపోతున్నావని తన నడుం మీద ఆటలాడుతున్న శివ చేతిని తీయడానికి ట్రై చేసింది, కానీ ఆమెని ఇంకా దగ్గరికి లాక్కొని గాలి కూడా చొరబడలేనంతగా టైట్ గా ఆమెని తన కౌగిల్లో బంధించి, నాకు దూరం జరగడానికి ట్రై చేయకు చందు. నువ్వు ఆ మాట అంటుంటే నాకు కోపం వస్తుందని అంటూ ఇంకాస్త కౌగిలి బిగించి ఆమె మెడవంపులో తల దాచుకున్నాడు. నేనేదో పర్మనెంట్ గా వదిలేయమన్నట్టు ఎందుకిప్పుడు ఈ సెంటిమెంటల్ డైలాగ్స్ చెప్తున్నావు అని ఎడమ చేయి వెనక్కి పోనిచ్చి అతని జుట్టులో వేళ్లు పెట్టి చిన్నగా మసాజ్ చేస్తున్నట్టుగా చేస్తే అలాగే ఆమె మీద వాలిపోయాడు. పావుగంట తర్వాత మెల్లగా ఆమె చెవి దగ్గర ముద్దు పెట్టి, పెళ్లి చేసుకుందాం చందు. అసలు నా వల్ల కావడం లేదు నీకు దూరంగా ఉండడం అనగాని చిన్న నవ్వు ఆమె పెదవి మీద విరిస్తే, మీ అన్నయ్యకి మినీ హార్ట్‌ఎటాక్ వస్తుందేమో బావా అంది. నాకు కూడా అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతాడని టెన్షన్ ఉన్నా కూడా నువ్వు లేకుండా నేను ఉండలేని చెప్తే అన్నయ్య కన్విన్స్ అవుతాడని అన్నాడు శివ. బావ మా ఇంట్లోనే ఉన్నాడు బావ అనగానే ఏంటి అన్నాడు శివ ఉలిక్కి పడ్డట్టుగా. నీకు తెలీదా అని అతను ఇచ్చిన షాకింగ్ రియాక్షన్ కి వెనక్కి తిరిగి అతని షర్ట్ బటన్ రౌండ్ గా తిప్పుతూ అడిగింది చందన. లేదు చందు, నువ్వేమైనా నన్ను భయపెట్టడానికి ప్రాంక్ చేస్తున్నావా అనగాని, అరే నిజంరా మగడా, ఈ మధ్యలో మీ అన్నయ్య గారిలో మార్పు మొదలై మా అక్క తోక పట్టుకుని తిరుగుతూ ఈరోజు ఇంటికొచ్చి కాలు స్లిప్ అయి కింద పడ్డాడంట. మా నాన్నమ్మ సంగతి నీకు తెలిసిందే కదా. సో మా అక్కతో మీ అన్నయ్యకి సేవలు చేయిస్తూ ఇక్కడే ఉంచేసిందని చెప్పింది చందన. నేను ఇంకా ఆఫీస్లో వర్క్ వల్ల అన్నయ్య ఇంకింటికి రాలేదనుకుని నీ దగ్గరికి వచ్చేసాను అని చెప్పగానే అతని కళ్ళల్లో లైట్ లైట్ గా కనిపిస్తున్న కలవరానికి నవ్వుతూ, పర్లేదు బావా, బావ మిమ్మల్ని బాగానే స్ట్రిక్ట్ గా పెంచాడని అంటూ శివ ముక్కు గిల్లేసింది చందన. నిజమే, మా అన్నయ్య అంటే భయం ఎంత ఉందో గౌరవం కూడా అంతే ఉందని అంటూ కొంటె కళ్ళతో ఆమెను చూస్తూ బుగ్గల మీద ఆపకుండా ముద్దులు పెడుతూనే ఉండడంతో, బావా ప్లీజ్, పెళ్లికి ముందే తొందరపడేలా ఉన్నావని కంగారుగా చెప్పేసి మొహం పక్కకు తిప్పుకుంది చందన. ఆమె మొహం పక్కకు తిప్పుకున్నా కూడా ఓటమి ఒప్పుకోకుండా మళ్ళీ ఆమె మొహాన్ని తన వైపు తిప్పుకొని కింద పెదవి అందుకోబోతుంటే, బావా ప్లీజ్, నీకు నిద్ర రావట్లేదా అని రూమ్ లోకి వెళ్ళబోతుంటే ఆమెని వెనక నుంచి హత్తుకున్నాడు శివ.
అతని ప్రతి చర్యలో ప్రేమ కనిపిస్తుంటే గట్టిగా వద్దని చెప్పలేకపోతుంది. అలాగని లిమిట్స్ క్రాస్ చేయలేక అల్లాడిపోతూ అసహనంగా కళ్ళు మూసుకున్న ఆమెని ఎత్తుకొని తీసుకువెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి ఆమెని హత్తుకున్నాడు. ఇంత పిచ్చిగా ప్రేమిస్తే చాలా కష్టం బావా అని కళ్ళు మూసుకొని తనని చుట్టుకున్న శివ జుట్టుని చెరిపేస్తూ అడగడంతో, ఏం నన్నొదిలేసి ఎక్కడికి వెళ్తావ్ అని సీరియస్‌గా అడగడంతో కళ్ళు రెపరెపలాడిస్తూ, ఎక్కడికో వెళ్తానని కాదు గానీ చెప్పలేం ఎప్పుడేం జరుగుతుందో అనగానే ఆమెని గాఢంగా హత్తుకొని ఇంకోసారి ఇలాగా నెగెటివ్ ఫీలింగ్ వచ్చే మాటలు మాట్లాడకు అన్నాడు. దితి చాలాసేపు హాల్లోనే టీవీ చూస్తూ కూర్చుంటే, ఆమె కోసమే వెయిట్ చేస్తూ కళ్ళు కాయలు కాచేలా కూర్చున్నాడు శక్తి. పనివాళ్ళు కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ నిశ్శబ్దంగా నిద్రపోతూ ఉండడంతో ఎంతసేపు అలా బయట కూర్చోవాలో అర్థం కాక అసహనంగా సోఫాలో కదులుతోంది దితి. మాక్సిమం నైట్ పడుకున్న తర్వాత ఎవరూ లేవరు. కానీ ఒకవేళ లేస్తే మాత్రం వాళ్ళకేం ఆన్సర్ చెప్పాలో అర్థం కావట్లేదు. అలాగని రూమ్‌లోకి వెళ్ళడానికి కూడా ధైర్యం లేకపోయేసరికి అలాగే కూర్చుంది. శక్తి చూసి చూసి విసుగుబుట్టి మెల్లగా అన్ని లైట్స్ ఆఫ్ అయినట్టుగా కొంచెం కొంచెంగా ఇల్లు గాఢాంధకారం అల్లుకున్నట్టుగా రూమ్‌లోకి పలచబడిపోతున్న వెలుతురుని గమనించి బయటికెళ్ళేసరికి హాల్‌లో టీవీ చూస్తూ కూర్చున్న దితి కనిపించింది. దొంగ మొహంది. నా నుంచి తప్పించుకోవడానికి ఇక్కడే కూర్చున్నట్టుందని అనుకుంటూ విసురుగా ఆమె వైపు వెళ్లి 2 చేతుల్లో ఎత్తుకోగానే వదులు బావ! నన్నొదులు అని కుక్కపిల్లలాగా గింజుకోవడం మొదలుపెట్టింది. అందరూ పడుకున్నారు. గోల చేయకని ఆమెని కోపంగా కసిరి గది లోపలికి తీసుకెళ్లి డోర్ కాలితో తన్ని బెడ్ మీద ఎత్తేసి, ఆమె లేచి పారిపోయే టైంకి మీదకి చేరిపోయి ఏంటే, నీకోసం పాకులాడుతుంటే నన్ను చీడ పురుగుని చూసినట్టుగా చూస్తున్నావా అని అడిగాడు కోపంగా. ఏం ఒకప్పుడు నువ్వు బిహేవ్ చేసినట్టే కదా నేను కూడా చేస్తున్నాను. అంటే నువ్వు నన్ను ఒకప్పుడు చీడ పురుగులాగా చూసావా అని అనగానే శక్తికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాకపోయేసరికి కోపంగా మొహం తిప్పేసుకుంది. ఈ హడావిడిలో చీర స్థానభ్రంశం అయిపోయి, నడుము దగ్గర కూడా చీర పక్కకి తొలగిపోయి, అతని కళ్ళకి విందులు చేస్తుంటే మెల్లగా వెళ్లి ఆమె బుజ్జి బొజ్జ మీద చెంప ఆనించాడు. దెబ్బకు ఆమె ఒళ్ళంతా షేక్ అయిపోయి, అతన్ని దూరం జరపడానికి ట్రై చేసింది కానీ, ఆమెకి అవకాశం ఇవ్వకుండా ముద్దుల అద్దుతో ఆమెని మరో లోకంలోకి తీసుకెళ్లాడు. బావ ప్లీజ్ బావ అని అతన్ని దూరం జరపడానికి ఎంత ప్రయత్నించినా ఆమెకి అవకాశం ఇవ్వకుండా ముద్దాడుతున్నాడు. ముడుచుకుపోతున్న ఆమె 2 చేతులు తలపైకి పెట్టి ఆమె కళ్ళలోకి చూస్తూ ఉంటే అతన్ని సూటిగా చూడలేక మొహం తిప్పుకుంది. ఐ లవ్ యూ బేబీ అనగానే అతని వైపు ఆశ్చర్యంగా చూస్తే ఆశ్చర్యంతో పెద్దవైన కళ్ళ మీద ముద్దులు పెట్టాడు. ఆమె మౌనంగా కళ్ళు మూసుకుంటే అదురుతున్న ఆమె పెదవులను అందుకునేసరికి ఇక ఆమె కూడా కంట్రోల్ అవ్వలేక అతని మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంది. ఎయిర్‌పోర్ట్‌లో ఇంకా అనౌన్స్‌మెంట్ రావడానికి టైం ఉండడంతో తన భుజం మీద తల వాల్చి తన భుజాన్ని చుట్టేసి కూర్చున్న ధృతిని చూసి నవ్వుతూ మేడం గారు ఇలా నన్ను హత్తుకొని కూర్చుంటుందని నేనెప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు తెలుసా? అని నవ్వాడు కరణ్. నేను కూడా ఈ ఈడియట్ మీద ఇంత ఇష్టం పెంచుకుంటానని అనుకోలేదని ఆమె నవ్వేసరికి నేనంత పోకిరి వెధవలాగా కనిపిస్తున్నానా? అని ఆమె నడుము గిల్లేసి ఎయిర్‌పోర్ట్‌లో అంతమంది ఉండేసరికి అరుపు బయటికి రాకుండా ఆపడానికి చాలా కష్టపడింది. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.